జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము అలాంటి ప్రార్థనలు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన అమలు మనం అందరం ప్రకాశించడానికి. మరుదే కలిమి లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే మాకు లక్షవారి నుంచి ఇక్కడ ఉపవాసాలు స్టార్ట్ అవుతాయండి, వంట కార్యక్రమాలు. ఎందుకంటే బుధవారం నైట్ నుంచి ఉపవాసాలు ఉంటారు, లక్షవారం నైట్కి వరకు ఉంటారు. కాబట్టి మాకు నెలలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయండి. ఇక్కడ రంజాన్ నెల మేము పనులు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు, గర్భదశలో పనులు చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు చేయండి. ఏ చిన్న నూనె గాయం కూడా అవ్వకూడదండి. ఎందుకంటే వంటలు చేసేవాళ్ళు చాలా గలిబిలి చేసి పడేస్తారండి. మరి వాళ్ళ ఉపవాసాలతో ఉంటారు. ఏ నాలుగు ఏ రుస్సో తగున మాకైతే తెలియదు, కాబట్టి దేవుడికే తెలుసు. వారికి నచ్చినట్టుగా మేము వండాలి. ప్రతి ఒక్కరు పనుల కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము 2వ దినవంతుల గ్రంథం 6వ అధ్యాయం, రెండో దినవంతుల గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం. మా పితరుల దేవుడైన యెహోవా, నీవు ఆకాశమునందు ఉన్నావు. అన్ని జనులు రాజ్యము ఏలినవాడు నీవే. నీవు బహుబలం కలిగిన వాడివి, పరాక్ కలిగిన వాడివి. నిన్ను ఎదురించుట ఎవరికి బలము చాలదు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఇక్కడ ఇది ఒక ప్రార్థన అండి. ఇది ప్రార్థన. దేవా, నా పితల దేవా, నువ్వు ఆకాశం నుండి ఉన్నావు. నువ్వు పరాకుల వాడివి, బలవంతుడివి. నిన్ను ఎదిరించడానికి అంటే కదండి, అన్ని జనులు వేలినవాడు కూడా నీవే. నేను ఎదిరించడానికి ఏ బలము కూడా సరిపోదు కదండి. ప్రార్థన చేస్తున్నారు అంటే పాత నిబంధన గ్రంథంలో ఇలాంటి ప్రార్థనలు చేసేవారు వాళ్ళు. అప్పుడు పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు వాళ్ళు సవాళ్ళు ఎదుర్కొన్నారండి. మనం ఇప్పుడిప్పుడు చిన్న చిన్న సమస్యలు చూసి చాలా ఇవే పెద్ద పోరాటాలు అనుకుని పోలీస్ స్టేషన్లకి అక్కడికి ఇక్కడికి చాలా అయిపోతున్నాం. కానీ అప్పుడు ఇంకా మరి పెద్ద సవాళ్ళు ఎదుర్కొన్నారు పాత నిబంధన గ్రంథంలో చూస్తే అంతా. అలాంటి పరిస్థితుల వారు దేవుని మహిమను చాటేవారంట. దేవుణ్ణి ఘనపరుస్తూ ప్రార్థించేవాళ్ళంటే ఈ దినం వాక్యంలో కూడా చెప్పబడుతున్న మాట ఏంటంటే, అక్కడ యూదు దేశం ఆ దేశంలో అంటే దేశం పేరు చెప్తున్నా చూడండి. యోధా దేశంలో 3 శత్రుచనులు అంటే ఒక దేశం ఉంది. ఆ దేశం మీద 3 శత్రువులు అంటే 3 దేశాల శత్రువులు ఒకే దేశం మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు, ఇప్పుడు అక్కడ రాజు అయిన యెహోషాపాతు మరి ఉన్న అక్కడ యెరూషలేములో నడిపాగం అంటే నడిబొడ్డుని అంటాం కదండి, అక్కడ జనాలంతా కూడా మరి చుట్టమెట్టేశారంట. అప్పుడు ఇతడు వెళ్ళి ప్రార్థిస్తున్నారండి. అక్కడ మనం అయితే ఇలాంటి పరిస్థితులు ఎలాంటి ప్రార్థన చేస్తామండి? నువ్వు ఎక్కడున్నావు దేవా, రా వచ్చి కాపాడు అని అడుగుతాం. కానీ వీళ్ళు కూడా అలాగ అడిగారు అనుకుంటామా? కాదండి, అలాగ అడగలేదు వీళ్ళు. నువ్వు ఒక్కడవే దేవుడివయ్యా, హల్లెలూయా, నువ్వు ఒక్కడవే దేవుడివి, నువ్వు ఒక్కడవే బలవంతుడివని అడుగుతున్నారండి. చూడండి, మనం అయితే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేస్తాం? దేవుడు ఉన్నాడా, మా సమస్య చూస్తున్నాడా, నేను ఇంత ప్రార్థన చేశానే, నేను ఇంత చేశానే, అయినా నా జీవితంలో ఈ పోరాటాలు ఏంటంటూ అడుగుతాం. చిన్న చిట్టగా పోరాటాల విషయంలో పెద్ద పెద్ద సవాళ్ళు ఎదుర్కొన్నారండి పాత నిబంధన గ్రంథం. ఒక్కసారి మీరు చదవండి. అన్నీ కూడా ఎన్ని యుద్ధాలు ఉంటాయో, ఎలాంటి పోరాటాలు ఎలాంటి పోరాటాలు వచ్చినా సరే దేవుడిని గణపరిచి దేవుడి సన్నిధికి చేరండి. ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళిపోలేదండి, ఏ పోలీసు వాళ్ళు అనుసరించలేదండి, ఏ మనుషులు బలంగా చూసుకోలేదండి, దేవుడు బలమును చూసుకున్నారు. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడండి. చూడండి, ఇక్కడ అన్ని జనుల్ని సృష్టించినవాడు నువ్వే, ఏలినవాడు నువ్వే,
నీ అంత బలవంతుడు ఎవడును కూడా లేడు అని దేవుని గణపరుస్తూ స్తుతిస్తున్నారండి. మనము కూడా ఏదో బైబిల్ చదివేయడం కాదు, వినేయడం కాదు, కానీ నేర్చుకోవాలండి. దీని పట్ట మనకి దేవుడు మనకి చేతికి ఎందుకు ఇచ్చారండి? ఆయన ప్రేమను కనపరచడానికి. ఆయన మనం చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మనం విన్న తర్వాత విశ్వసించాలి. నీకు అలాంటి పోరాట సిచ్యువేషన్ ఎదురైనప్పుడు, తండ్రి ఇదిగో పాత నిబంధన గ్రంథంలో నువ్వు వీళ్ళని కాపాడావు, నా పరిస్థితిని నువ్వు కాపాడుతావు, ఇదిగో కొత్త నిబంధన గ్రంథంలో నువ్వు ఎలా చేస్తావు, నా జీవితంలో కూడా నువ్వు చేస్తావు. ఇది వీళ్ళకే పరిమితమైన దేవుడు కాదు, నిన్న నేడు నిరంతరం ఉన్నవాడవయ్యా నువ్వు నా పక్షాన్ని, దేవానికి స్తోత్రమని నువ్వు ఘనవెట్టి దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. ఉన్నావా? ఇలాగ ఉన్నావంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివే. ఈ ఎదుట ఎవరు నిలబడలేరయ్యా, నువ్వు మహాబలవంతుడు అని ప్రార్థిస్తున్నారండి. మనము కూడా సమస్యలు చూసి, ఇబ్బందులు చూసి, మరి ఏ ఇబ్బందులు వెతుక్కుంటున్నావో, అది రోగమా, అప్ప, వివాహమా, గర్భఫలమా, లేకపోతే దేవుడి పరిచయంలో నీకు అన్ని జనుల దగ్గర నుంచి ఒత్తిడి వస్తుందా, ఏదైనా సరే నువ్వే కోణంలో అన్వేషించుకో. ఎలాంటి ఒత్తిడని సరే, అది కొండలాంటి సమస్య, గొలియాలంటి సమస్య, కానీ సమస్యను చూసి ఎక్కడికి పరిగెట్టకు. నువ్వు రాజులు నమ్ముకున్న వ్యర్థమే, మనుషులు నమ్ముకున్న వ్యర్థమే, నువ్వు నీ బలాన్ని నమ్ముకున్న వ్యర్థమే, దేశ నాయకులు నమ్ముకున్న వ్యర్థమే. యెహోవాను అనుసరించేవాడు ధన్యుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయండి. హల్లెలూయా. నువ్వు ఎవరి వైపు చూడకు. నీకు సమస్య వచ్చిందా, అది ఎలాంటి సమస్య అయినా సరే దానికి పరిష్కారం ఒకటే. ఉపవాసం ఉండి ప్రార్థించు, దేవుని గణపరచు, ఆ పరిష్కారం దేవుడే తొలగిస్తాడు. ఎవరికి చెప్పుకున్న బాధ అంతవరకే ఓదారుస్తాడు, కానీ ఆర్చేవాడు, తీర్చేవాడు మన దేవుడు ఒక్కడే, శక్తిమంతుడు. అంతే కదండి. ఆయన జనములకి అధిపతివి నీవేనయ్యా, నువ్వు శక్తిమంతుడు అయ్యా అని నువ్వు అడగాలి. నువ్వు మహాబలవంతుడివి, నీ ఎదుట ఎవ్వరూ కూడా నిలవలేరయ్యా అని నీ ప్రార్థనలో ఇలాగ అడుగుతూ దేవుని గణపరిచి ఇలాగ ఉండాలి. అంతే తప్ప ఎల్లకాలం నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇదివి అదివి అని అడగడం ఆయనకి తెలుసు, ఇస్తాడు. కానీ నువ్వు ఆయన గణపరిచే విధానంగా ఆయన స్తుతిస్తూ ఉంటే ఏ రోజుకి ఆ రోజు నీకు సమకూరుస్తూనే ఉంటాడు. ఎప్పుడు నీకు విజయం ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు నీకు ఓటము మేలో ఆయనకి తెలుసు. నీకు ఓటమే రేపటి విజయం కూడా నీకు అనుగ్రహిస్తుందని మర్చిపోకు. ఎందుకంటే నువ్వు మామూలుని రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకులు మాటలు మారుస్తారు, చూస్తూనే ఉంటాం కదా మనం. ఎవరు 5 ఏళ్ళ పాలన కోసం ఆ నిద్ర కూడా మర్చిపోతారు. ఎందుకంటే 5 ఏళ్ళ పాలన కోసం కుర్చీని కాపాడుకోవడానికి అమాయకమైన ప్రజల ప్రాణాలతో చెలగాటలాడతారు. కొంతమంది పోలీసు వాళ్ళు ఎంతే, కొంతమంది రాజకీయ నాయకులు ఎంతే, కొంతమంది స్నేహితులు, బంధువులు, ఎంతోమంది వారు పైకి రావడం చేస్తారు. కానీ ఇది మనుషులకు పరిమితం. కానీ మన దేవుడికి ఏంటంటే ఆయన బలవంతుడు. ఆయన ఇచ్చిన మాట సున్నా కూడా తప్పుపోదు. ఆయన నిన్ను హెచ్చించాలనుకున్నాడా, హెచ్చిస్తాడు. శత్రువుకు అప్పచెప్పాలనుకున్నాడా, అప్పచెప్తాడు. కానీ ఏది చేసినా నీ మేలు కొరకే ప్రతిదీ చేస్తూ ఉంటాడు. ఆయన నామాన్ని గణపరచుకోవడానికే. నీ వలన ఆయన నామాన్ని అవమానం వచ్చిందా, నీకు బుద్ధి చెప్పి నేను సరైన తోవలో నిలబెట్టి నీ ద్వారాగా ఆయన గణపరుచుకుంటాడు. హల్లెలూయా. అంతే తప్ప నిన్ను మాత్రం విడిచిపెట్టాడు. ఆయన నువ్వు ఇంకా పాపిగా ఉన్నప్పుడే నీ కోసం ప్రాణం పెట్టాడని సంగతి మర్చిపోకు. నా కోసం ఏం చేశారని అంటారు కొంతమంది. నా దేవుడు నన్ను చూస్తలేదా అంటారు కొంతమంది. నేను ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాను కదా, దేవుడు ఉన్నవాడు ఉంటే ఇప్పుడు నాకు చెయ్యి అన్నట్టుగా ఇలా మాట్లాడతారు. నోరే కదా, నాలుకే కదా, ఎన్నెన్నో మాట్లాడేస్తాం కోపాల మీద. కానీ ఒక్క నిమిషం దేవుడు నీ జీవితంలో ఏమేం కార్యాలు చేశాడో తలపోసుకొని ఆయన గణపరచు. హల్లెలూయా. దేవుని అడుగు, దేవా యుద్ధములో, కరువులో, వ్యాధిలో, రోగాలలో, అప్పుల్లో, సమస్యల్లో నువ్వు మాకు తోడుండి విడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా, విడిపించేసినందుకే నీకు స్తోత్రాలని నువ్వు ఇలా ఇలాంటివి విడిపించి ఒకవేళ మీ జీవితంలో జరుగుంటే తలపోసుకొని వచ్చే సమస్య అయినా సరే, రాబోతున్న సమస్య అయినా, ఉన్న సమస్య అయినా అయ్యి తలపోసుకుని స్తుతిస్తూ ఈ సమస్యని
దాటుకొని వెళ్ళు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఒక్కసారి నీకు నీవే గుర్తు చేసుకో. మాట్లాడే దేవుడితో మాట్లాడుతున్నావు. నీ పక్షా నుండి యుద్ధమాడే దేవుడితో ఉన్నావు. నీ పక్షాన్ని విజయం ఇచ్చే దేవుడితో ఉన్నావు. ఆయనతో మాట్లాడుతున్నావని గుర్తు చేసుకో. అంతేకాదు, నీ పట్ల ఆయన ఏమేమి కార్యాలు చేశాడో తలపోసుకొని ఆయన గణపరచడం మాత్రం మర్చిపోక సుమా. అప్పుడు నువ్వు అలా గుర్తు చేసుకున్నప్పుడే, అలా తలపోసుకున్నప్పుడే నువ్వు ప్రార్థనలో మరి ఏమంటే చిన్న ప్రార్థనలుగా చెయ్యవు. అభినమ్మకాలు ఉంచుకో. సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటావు. అప్పుడు నీ హృదయంలో సాధ్యం కాని అనే విషయాలు నీలో సాధ్యం అవడం చూస్తూ ఉంటావు. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థనలండి దేవుడి దృష్టిలో ఆకర్షిస్తాయండి. ఎల్లకాలం మాకు అది చెయ్యి అది చెయ్యి కదండి. ఇలాంటి ప్రార్థన చేసి ఉండాలి. ఒకవేళ ఇలాంటి నువ్వు చేస్తూ ఉండి విశ్వాసంలో బలపడుతున్నావా, నువ్వు ధన్యుడివి ధనురాలివే. ఈ మాటలు ఉంటుంది నువ్వు ఎవరైనప్పటికీ కూడా. ఒకవేళ నువ్వు అపినమ్మకంతో అవివిశ్వాసమైన మాటలు మాట్లాడుకుంటూ ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఏంటో కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఎలా గణపరచాలో కూడా చెప్తున్నాడు. ఎలాగ ఆయన్ని చేసి మేలు తలపోసుకుంటే ఆయన గణపరిచి స్తుతించాలని కూడా చెప్తున్నాడు. ఇలాంటి ప్రార్థన వల్లే, అందువల్లనే వాళ్ళు అక్కడ యూదా ప్రజల మధ్యన యుద్ధం చేయవలసిన అవసరత వాళ్ళకి రాలేదండి. హల్లెలూయా. నేటికి మనకి కూడా ఏ సమస్య మీద కుంగుదాలు కానీ మన పోరాటం కానీ రాదు మనకి. ఎందుకంటే మన పక్షాన దేవుడు ఉన్నాడు. నీ భారం యెహోవా మీద మోపు, నువ్వు ప్రశాంతంగా ఉండు. అదే తప్ప ఏదో ఇచ్చి కలవరపడిపోకూడదు. నిదానంగా ఉండి, నెమ్మదిగా ఉండి, ఊరకనే ఉండి ఆయన కార్యాలు మనం చూడాలి. ఇక్కడ ఈ శత్రువులు ఏం చేశారో తెలుసండి, వాళ్ళంతా శత్రువులే. ఆ 3 దేశ వాళ్ళు కూడా అప్పటికప్పుడు వైరం పుట్టేసే వారికి ఒకరు కొట్టుకొని చనిపోయారండి. కానీ ఎవరి మీదకి వచ్చారు వీరు? వచ్చిన వారు నెమ్మదిగానే ఉన్నారు. ఎవరి మీద శత్రువుగా వచ్చారో భయపడలేదు, దేవుడికి మొరపెట్టుకున్నారు వాళ్ళు. కానీ శత్రువులే ఒకరు పొడుచుకొని చనిపోయారు. మనము కూడా ధైర్యంగా ఉంటే శత్రువే మనల్ని చూసి పారిపోతాడండి. హల్లెలూయా. యెహోషువ చూడండి, యెహోషువ ఇక్కడ ధైర్యమైన ప్రార్థన చేశారు. నీవు కూడా ఇలాంటి ప్రార్థన నేర్చుకుంటే, ఇలాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని దేవుడి రోజాడు చెప్తున్నాడండి. ఒకవేళ ఉంటే మంచిదే, లేకపోతే కలిగి ఉండడానికి ప్రయాసపడు. ప్రార్థన చెయ్యి, శత్రువును అంతము చేయి. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాధన్యత ప్రభు మనకి అనుకరించునుగాక. ఆమేన్.